ఫస్ట్ టైం సినిమాలో చూసినా కానీ ఓకేనా. ఎందుకంటే ఒకటే ఉంది. నేనే చూసి వచ్చిన. ఓకే లేదా ఉందిలే, ఉన్నాయిలే. ఇళ్ళకి ఏమైనా వస్తుందేమో అని. చిన్న ఐటమ్ లేదు, కమ్మలు ఇవి కూడా కనబడే ఉండు బా. అంత కలిపేసినారు కదా. అలాగే ఫీల్డ్ లో తర్వాత ఈ ఫీల్డ్ లో మన టీం జే హేమంత్ కుమార్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, అలాగే డి ప్రవీణ్ కుమార్. మనకు పోయిన నెల 22వ తారీఖు మార్నింగ్ అనంతపూర్ అవుట్స్కట్స్లో శ్రీనగర్ కాలనీ ఏరియాలో ఉన్నటువంటి రాజహంస విల్లాస్లో జరిగిన గ్రేవ్ హౌస్ బ్రేక్ సంబంధించి దాదాపు ఆ రోజు 2 కోట్ల వరకు ప్రాపర్టీ వాళ్ళది హౌస్ బ్రేక్ చేసి ఒక హౌస్లోనే కాకుండా
దాని పక్కన ఇంకొక హౌస్ కూడా బ్రేక్ చేసి అక్కడ కూడా కొంత ప్రాపర్టీ అండ్ ఇంకొక హౌస్ అటెంప్ట్ చేయడం కూడా జరిగింది. టోటల్ 3 హౌసెస్లో ఆ రోజు మధ్యప్రదేశ్కి సంబంధించిన ధార్ జిల్లాలో ఉన్నటువంటి తాండా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక ధార్ జిల్లా గ్యాంగ్ అనేమి ఇన్ఫేమస్ అయి ఉన్నారు. సో ఆ గ్యాంగ్ని మనము బస్ చేయడం జరిగింది. సో వాళ్ళ వద్ద నుంచి ఆల్మోస్ట్ 90 lakhs వర్త్, ఆల్మోస్ట్ 1 crore వర్త్ ప్రాపర్టీ మనము సీజ్ చేయడం జరిగింది. దాంట్లో 19,35,000 క్యాష్ అండ్ ఒక 3 2-wheelers కూడా వాళ్ళ పొజిషన్ నుంచి మనము సీజ్ చేయడం జరిగింది. అండ్ 2 mobile phones అండ్ అదర్ ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళు ఏమేమి హౌస్ బ్రేకింగ్ పర్పస్కి వాడుతారు ఆ ఇన్స్ట్రుమెంట్స్ కూడా మనం బ్రేక్ చేయడం జరిగింది. ఒకసారి వీళ్ళ ఎంఓ చూసినట్టయితే వీళ్ళు ఓన్లీ అవుట్స్కట్స్లో ఉన్నటువంటి విల్లాస్, పాష్ లొకాలిటీస్ మాత్రమే చూస్ చేసుకుంటారు. అక్కడ లాక్డ్ హౌసెస్ మాత్రమే చూసుకొని బయట నుంచి ఏ హౌస్ తాళం వేసి ఉంటే హౌస్ని బ్రేక్ చేసి దాంట్లో దొరికేటటువంటి ప్రాపర్టీని వీళ్ళు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ గ్యాంగ్లో మనకు యాజ్ ఆన్ టుడే 3 అరెస్ట్ చేయడం జరిగింది. ఇది కాకుండా 2 అబ్స్కాండింగ్ ఉన్నారు. సో 2 రిసీవర్స్ కూడా అబ్స్కాండింగ్ ఉన్నారు. సో ఈ 3లో 2 యాక్చువల్గా దొంగతనంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, ఇంకొకరు ఆ ప్రాపర్టీ రిసీవ్ చేసుకున్న వాళ్ళు. సో ఈ మెయిన్ అక్యూజ్డ్ A1 ఎవరు ఉన్నారు, అతని మీద ఆల్మోస్ట్ 34 క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. వీళ్ళు మొత్తం ఆ విలేజ్లో చూసినట్టయితే ఒక 11 members గ్యాంగ్ కింద వీళ్ళు ఆపరేట్ చేస్తారు. గత కొన్ని సంవత్సరాల్లో ఆల్మోస్ట్ 52 కేసెస్ ఈ 11 members మీద రిజిస్టర్ అయి ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్ర, గుజరాత్, తమిళనాడు ఇలాగ డిఫరెంట్ స్టేట్స్లో వీళ్ళు తిరుగుతూ డిఫరెంట్ గ్యాంగ్స్ కింద ఆపరేట్ చేస్తారు. 4, 5, 3 ఇలాగా ఒక చిన్న గ్యాంగ్ కింద డివైడ్ అయ్యి వీళ్ళు ఆపరేట్ చేస్తారు. సో దీంట్లో ఆ విలేజ్కి వెళ్ళిన పరిస్థితులు మనం చూసినట్టయితే ఆ విలేజ్లో రికవరీకి వెళ్ళినప్పుడు చాలా డిఫరెంట్ స్టేట్స్ నుంచి పోలీస్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ మీద అటాక్ చేయడం ఉండొచ్చు, వాళ్ళని అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ లీకేజ్ ఉండడం ఉండొచ్చు, లేదంటే అక్కడి నుంచి పారిపోవడం ఉండొచ్చు, లేదా మన వాళ్ళ మీద కౌంటర్ అటాక్ చేయడం ఉండొచ్చు. ఇట్లాంటి పరిస్థితులు కూడా ఉంటున్నాయి. లోకల్ పోలీస్ అండ్ మన పోలీస్, అక్కడ లోకల్ పోలీస్ సపోర్ట్ అండ్ మన వాళ్ళు అందరూ కూడా విత్ వెపన్స్ వెళ్ళి వాళ్ళని థ్రెటన్ చేసి ఆ పరిస్థితులు ఎదుర్కొని సిచ్యువేషన్స్ ఎదుర్కొని మనము రికవరీ చేయాల్సిన పరిస్థితి ఉంది. సో దీంట్లో ముఖ్యంగా మనం చూసినట్టయితే ఈ A1 ఎవరు ఉన్నారు, నారు పచావర్, అతని మీద ఒక 34 కేసెస్ అండ్ A2 మీద ఒక 4 కేసెస్, సావన్ అనే అతని మీద ఒక 4 కేసెస్ ఉన్నాయి. అది కాకుండా A3 అబ్స్కాండింగ్ ఉన్నారు, అతని మీద ఒక 27 కేసెస్ ఉన్నాయి. A4 మోట్లా అనే అతని మీద ఒక 2 కేసెస్ ఉన్నాయి. సో ఇప్పుడు మా దగ్గర ఉన్నటువంటి రిసీవర్ మీద ఒక 7 కేసెస్ ఉన్నప్పటికీ ఇంకా అబ్స్కాండింగ్ ఉన్న అతని మీద ఇంకొక 34 కేసెస్ ఉన్నాయి. సో ఇప్పటి వరకు చాలా చోట్ల ఈ క్రైమ్ జరిగినప్పుడు రికవరీ చేయడానికి అటెంప్ట్స్ జరిగినప్పటికీ అక్కడ డిఫరెంట్ స్టేట్ పోలీస్ వాళ్ళు వెళ్ళి ఇంత పెద్ద ఎత్తున రికవరీ చేయడం అనేది ఈజ్ అ రికార్డ్ ఫ్రమ్ దెమ్. సో ఫార్ ఇంత పెద్ద ఎత్తున ఈ గ్యాంగ్ నుంచి ఎప్పుడు కూడా రికవరీ అనేది జరగలేదు. సో దీనికి సంబంధించి ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ప్రాపర్టీ అఫెన్సెస్ సంబంధించి ఒకటే రిక్వెస్ట్ చేస్తుంటాము, మళ్ళీ సేమ్ అదే రీఇటరేట్ చేస్తున్నాను. నెంబర్ 1, మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళే టైంలో మీ ఇంట్లో ప్రాపర్టీస్ ఉన్నాయంటే జస్ట్ డయల్ 100 చేయండి. పోలీస్ తరపు నుంచి వచ్చి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ కెమెరా పెడతాము. లైవ్గా రెడ్ హ్యాండెడ్గా మీ ప్రాపర్టీ పోయేకు ముందు పోలీస్ వాళ్ళు మీ ఇంట్లో వచ్చి మీ హౌసెస్ నుంచి ఒక్క రూపాయి వర్త్ ప్రాపర్టీ కూడా బయటకు వెళ్లకుండా మనము అడ్డుకోగలుగుతాం. నెంబర్ 2, మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళే టైంలో దయచేసి బయట నుంచి తాళాలు వేయకండి. ఈ షట్టర్ లాక్స్ వస్తాయి, లోపల ఇంటర్నల్ లాకింగ్ సిస్టమ్ వస్తుంది. సో అది వేసినప్పటికీ మీరు లోపల ఉన్నారా బయట ఉన్నారా అనేది తెలియదు. సో బయట నుంచి తాళం వేసినప్పుడు ఈజీగా వీళ్ళు ఇంట్లో లేరు అనే సిగ్నల్ ఈజీగా దొరికిపోతుంది. ఇప్పుడు ఈ గ్యాంగ్లో మనం సీసీ ఫుటేజ్ మీరు కూడా చాలామంది చూసి ఉంటారు. వాళ్ళు హౌసెస్ బయట నుంచి చూసుకొని వెళ్ళిపోతున్నారు. ఏ హౌస్లో తాళం వేసింది ఆ హౌస్ మాత్రమే వాళ్ళు పగలగొట్టడం జరుగుతుంది. సో బయట నుంచి తాళం వేయొద్దు. ఇంట్లో ఖచ్చితంగా ఒక లైట్ అది ఆన్ చేసి ఉంచండి.
పాలు వాళ్ళకి కానీ పేపర్ వాళ్ళకి బయట వేయద్దు అని కొన్ని రోజులు ఉండమని చెప్పి వెళ్ళండి. సో ప్రాపర్టీ ఇంట్లో మీరు లాకర్లో పెట్టి కొన్నిసార్లు ఆ లాకర్ కీని మళ్ళీ లాకర్ మీదనే పెట్టేయడము, లేదంటే అక్కడున్న పిల్లో కింద కానీ అక్కడున్న బెడ్షీట్ కింద కానీ చీరల కింద కానీ పెట్టడము, ఇట్లాంటి చిన్న పొరపాట్ల వల్ల మనకు ఈ పరిస్థితులు ఏర్పడే ఛాన్సెస్ వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా మనము అవాయిడ్ చేసుకోవచ్చు. కొద్దిగా జాగ్రత్తలు మనం తీసుకున్నట్టయితే ఖచ్చితంగా మనం అవాయిడ్ చేసుకోవచ్చు. అండ్ మ్యాక్సిమం వరకు పబ్లిక్ కూడా ముందుకొచ్చి సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే పోలీస్కి కూడా క్రైమ్ ప్రివెన్షన్ కూడా అవుతుంది. అండ్ ఇఫ్ అట్ ఆల్ క్రైమ్ జరిగినప్పుడు ఆ క్రైమ్ డిటెక్షన్ కూడా అవుతుంది. సో ఈ ఇష్యూలో మన అనంతపూర్ టౌన్ డిఎస్పీ అండ్ సిఐ ఇటుకలపల్లి, మన సిసిఎస్ ఇన్స్పెక్టర్, 4th టౌన్ ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ కూడా కలిసి ఒక డిఫరెంట్ 4-5 టీమ్స్గా ఏర్పడి కొన్ని రోజుల నుంచి అక్కడే ఉండి చాలా కష్టపడి ఈ రికవరీ అది చేయడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా దే ఆల్ కాంట్రిబ్యూటెడ్, వాళ్ళందరూ కూడా కష్టపడి ఈ రికవరీ చేయడం జరిగింది. సో ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ ఆల్ ఆఫ్ దెమ్.